ఆ ధరని విని నేనెక్కడ బాగుపడిపోతానోనని, నా పేరు ప్రతిష్టలు వారికన్నా పెరిగిపోతాయోనని, ఆస్తుపాస్తులు పెరిగిపోయి వాళ్ళ మాట ఎక్కడ విననోనని గొప్పోడైపోతానని కుళ్ళుతో ఈ నాటకానికి తెరతీసింది. అందులో నువ్వు పాత్రవే నా మీద తిరుగుబాటు ప్రదర్శిస్తావా? కానీ దీప్తి, కానీ కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. నేనెంత నిజమో ఆవిడెంత అబద్ధమో, ఎవరు నిప్పో ఎవరు తుప్పో త్వరలోనే తెలిసిపోతుంది. ఏంటమ్మా, నా మేనల్లుడు ఎక్కడా? పడుకున్నాడన్నయ్య. పోలీసులు మన ఇంటికి వస్తున్నారేంటి? ఏంటండి ఇలా వచ్చారు? సార్, ఈ సేటు ఒక పురాతనమైన హారాన్ని ఒక చోట ఒక ముఠా కమ్ముతూ మా చేతికి చిక్కాడు. 4 తగిలించి విచారిస్తే ఈ అడ్రస్లో ఎవరో ధరణి ఆవిడుందంట. ఆవిడ గారు ఇతనికి ఈ హారాన్ని 25 లక్షలకు అమ్మిందంట. వీడు దీన్ని ఓ పెద్ద బేరానికి అమ్ముతూ మా కంట్లో పట్టాడు. ఎవరండి ఆ ధరణి? ధరణి నేనే. ఆ హారం మాదే. కానీ నేను 25 లక్షలకి ఇతనికి అమ్మడం అన్నది అబద్ధం. అబద్ధం అయితే ఈ హారం ఇతని చేతికి ఎలా వచ్చింది? ఏంటండి, అతను దొంగతనం చేశాడో చేయించాడో మా ఇంట్లో వాళ్ళ వివరాలు కనుక్కుని తప్పించుకోవడానికి ఇలా మా పేరు వాడుకుంటున్నాడేమో. రైట్, నిజం చెప్పరా, లేకపోతే మళ్ళీ జీవితంలో లెగిసి తిరగకుండా చేస్తా. లేదు సార్, 25 లక్షలకు వీళ్లే నాకు అమ్మారు. నేనా? అబద్ధాలు ఆడకండి. ఏంటి ధరణి అలా మాట్లాడుతున్నాడు? అసలు హారం బయటికి వెళ్ళింది? మెరుక్కిస్తా అన్నావు కదా, ఇచ్చావా? లేదండి. నాకు అమ్మింది సార్. మరి ఇది మా పూర్వీకులది, అర్జెంటుగా అవసరం వచ్చింది, దయచేసి బయటికి పాకనివ్వకండి అని అమ్మారు సార్. ఏంటి ధరణి ఇదంతా? నిజంగా నాకేం తెలియదండి. అతను ఎందుకు నా పేరు చెప్తున్నాడో అసలు అర్థం కావడం లేదు. ఆదిత్య గారు, ఈ హారం అయితే మీదే కదా? అవునండి, ఇది మా వంశపారంపర్యంగా వచ్చిన ఆభరణం, నాగమణి హారం. ఆదిత్య గారు, వీడి సంగతి స్టేషన్ తీసుకెళ్ళి కేసు పెట్టి బొక్కలో వేస్తే కానీ నిజం చెప్పడం. మీరు మాత్రం మేము పిలిచినప్పుడు స్టేషన్కి కోర్టుకు రావాల్సి ఉంటుంది. అలాగే. ఓకే, పదండా. హలో అక్క, నేనక్క దేవకిని. చాలా చాలా థ్యాంక్స్ అక్క. అక్క, చాలా సంతోషంగా ఉందక్క. ఇలా అడగగానే అలా 25 లక్షలు ఫీజు కట్టి నా భవిష్యత్తుకు పునాది వేశావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనక్క. నువ్వంత డబ్బు కట్టకపోయింటే నా ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అయిపోయేది. అక్క, నేను క్లాసులకు కూడా వెళ్తున్నానక్క. దీనివల్ల నాకు జాబ్ కూడా వస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అక్క.
అడగ్గానే 25 lakhs ఇచ్చి సాయం చేసిన మా మంచి బావగారికి నా తరపున పాదాభివందనాలు చెప్పక్క. బావా మన కుటుంబాన్ని ఆదుకోవడానికి పుట్టిన దేవుడిలా ఉన్నాడు. హలో అక్క, నేనే మాట్లాడుతున్నాను. నువ్వేం మాట్లాడవేంటి? ఆల్ ది బెస్ట్ అని చెప్పవా అక్క? బిజీగా ఉన్నావా? సరే, నేను క్లాస్ అయిపోయాక మళ్ళీ ఫోన్ చేస్తాను. బావగారితో కూడా మాట్లాడతాను. ఉంటానక్క. దీని అర్థం ఏంటి ధరణి? నాకేం అర్థం కావడం లేదండి. అంత క్లియర్గా తమరు చెల్లెలు చెప్తుంటే ఇంకా అర్థం కావట్లేదంటావేంటి ధరణి? బావా, అర్థమయ్యేటట్టు నేను వివరించనా? ఈవిడి గారి చెల్లెలు ఏదో గొప్ప విద్య అభ్యసించాలనుకున్నారు. దానికి గాను ఫీజుకి 25 లక్షలు అవసరమైంది. అంత డబ్బు బావ ఎలా ఇస్తాడా అని అనుమానం వచ్చింది. కానీ చెల్లెలు భవిష్యత్తు కోసం నాగమణిహారం మెరుగైన వంక చెప్పి వారు లాకర్లోంచి లేపేసి చేతులు మార్చుకుని డబ్బులు పుచ్చుకుని ఫీజు కట్టేశారన్నమాట. ఈవిడి గారి త్యాగానికి ఈవిడి చెల్లెలు గారు పొంగిపోయి ఆనందంతో కృతజ్ఞతలు చెప్పుకున్నారన్నమాట. గుడ్, చాలా బాగా వివరించావు. ఆపుతారా? నేను అసలు ఆహారం తీయలేదు, అమ్మలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాటు చేసింది ఇతను. తొందరపడి సొమ్ము చేసుకోవాలని పాపం పోలీసులకి దొరికిపోయాడు. వంశపారంపర నగ కాబట్టి, మహిమ గలది కాబట్టి ఇల్లు వెతుక్కుంటూ వచ్చి బావ చేతికి దక్కింది. ఇంకా తీయలేదు, అర్థం కావడం లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని కథలు చెప్తావేంటి ధరణి? కథలు దొంగెప్పుడు నేనే దొంగతనం చేశానని ఒప్పుకోడు. పిచ్చి పిచ్చి కూతలు కొయ్యకు. దొంగతనం చేయాల్సిన కర్మ దానికేంటే? చేసిందంతా చేసి నాటకాలు ఆడుతున్నారు. మేము నాటకాలు ఆడడం ఏంటి? మేం చేయడం ఏంటి? దీప్తి, కర్మ, కారణం, అవసరం అన్ని వివరంగా చెప్పాను కదా. ఏమంటారు పెద్దమ్మ గారు? దుర్గాకు కూడా ఇంకా దబాయింపులు ఎందుకండి? తప్పొప్పుకుంటే పోలా? శ్రావణ్, నువ్వు మాట్లాడుకో. చెయ్యని తప్పని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చేయకపోతే 25 లక్షలు తమరి సిస్టర్ కి ఫీజు ఎలా కట్టావు తల్లి? నేను కట్టలేదు అంటున్నానుగా. హారం అమ్ముడు పోయి నీతో ఆ ఫీజు కట్టించానని హారవే సాక్ష్యం చెప్తుందిగా. అంతా ఏదో కుట్ర. అది కట్టలేదంటుంటే మీరు నువ్వే కట్టేమంటారే? హలో పెద్దమ్మా, అన్నది మేం కాదు, తమరి చిన్న కూతురు. థ్యాంక్స్ అక్క, బావగారికి రుణపడుంటాను, పాదాభివందనాలు అని పరవశంగా మాట్లాడడం తమరు వినలేదా? ఎంత కన్న తల్లివైతే మాత్రం మరీ ఇలాంటి విషయాలు సమర్థించుకోవడం పెద్దతనం అనిపించుకోదు. బుద్ధున్న వాళ్ళెవ్వరూ మీలా మాట్లాడరు. మీకు అవతల వాళ్ళ బుద్ధి గురించి మాట్లాడే అర్హత లేదు. మీకన్నా తక్కువ బుద్ధిన్న వాళ్ళు ఎవరు లేరు కదా. ఆదిత్య గారు, వీళ్ళ మాటలు నమ్మి ఏకపక్ష నిర్ణయానికొచ్చి నన్ను తప్పుగా చూడొద్దు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినాల్సిన అవసరం నాకేంటి? నేను సొంతగా ఆలోచించలేనున్నా, మంచి చెడు తెలియనున్నా. నిన్ను సమర్థిస్తే మంచి, లేకపోతే చెడా? నేను అలా అనడం లేదండి. నువ్వు అన్నదాని అర్థం అదే కదా. అయినా వాళ్ళ గురించి వాళ్ళ బుద్ధుల గురించి తెలీదా వాళ్ళ మాటలు నమ్మడానికి? నమ్మకానికి వాస్తవానికి మధ్య చాలా వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా ఏకపక్షం వలపక్షం అంటావేంటి? హారం స్థానం మారిందంటే ఎవరో ఒక హస్తం ఉండి తీరాలి. అది నువ్వు అవ్వటం దురదృష్టకరం. అన్నయ్య, వదిలినలా అనకన్నయ్య. వదిలిని అనుమానించి అవమానించొద్దు. తను బాధపడుతుంది. బాధ తెలిసిన వాళ్ళు బాధ్యతగా నడుచుకోవాలి. అశ్రద్ధగా ఉండటం ఏంటి? బాధ్యతగా ఉంటే తను తీసిందని అనేవాడిని కాదు కదా. నాకు సంజాయిషీలు నచ్చవు. ఏదైనా ముందే ఉండాలి. మీరు ఏమైనా అనండి, కానీ ఇది మాత్రం నింద. పథకం ప్రకారం నన్ను ఇందులో ఇరికించారు. ఎవరు నిరికించారో చెప్పు. స్పష్టంగా చెప్పలేను, కానీ నా విషయంగా నేను ఏ ప్రమాణమైనా చేస్తాను. ప్రమాణంగా చెప్తున్నాను. నేను
ప్రమాణ పూర్తిగా చెప్తావా? సరే చెప్తుగాని రా. అన్నయ్య బాబు మీరెవరూ రావద్దు. దొరికేదాకా అందరూ దొరలే. దొరికితే గాని బుద్ధులు గుణాలు చరిత్రలో బయటపడవు. ఇంత జరిగాక ఇంకా దబాయింపులు, అరుపులు, ప్రమాణాలు. అంతే శ్రావణ్, తెగబడ్డోళ్ళు కదా, ఎన్నైనా చెప్తారు. ఎవరేంటో, ఎవరు తెగబడ్డవాళ్ళో, ఎవరి బుద్ధులేంటో, ఎవరి గుణాలు ఎలాంటివో అందరికీ తెలుసు. మాట మాట్లాడగానే సరిపోదు. గుండెల మీద చెయ్యేసుకొని ఆత్మసాక్షి మీద ప్రమాణం చేసి వాగు. దేవుడు కళ్ళు తెరిచినప్పుడు గాని పాపం పండదు. అంతే అంతే. ఇప్పుడు ఎవరి పాపం పండింది, ఎవరి ప్రమాణం నిలబడింది? ఉగ్రశాలకి పోవటం కాదు, నిరూపించో మాట్లాడాలి. నింద వేసినంత తేలిక కాదు నిజం దాచటం. మీ బతుకులు బయటపడే రోజు వచ్చి తీరుతుంది. ముందు మీరు బయటపడకుండా కాపాడుకోండి. మనకెందుకు తమ్ముడు? బావకి తెలిస్తే వాళ్ళ లెక్క తానే తెలుస్తాడు. పద. రాక చేయధరణి, ప్రమాణం చేయి. నీ మీద నేనుంచి నమ్మకం మీద, నా విశ్వాసం మీద, నా ప్రేమ మీద, నేను చూపించే అభిమానం మీద, నీ నిజాయితీ మీద ప్రమాణం చేసి చెప్పు. దయచేసి అంతంత మాట్లాడకండి. నీ మీద ఇంకా ప్రేమ ఉంది కాబట్టే మాటలతో వదిలేస్తున్నాను. మరొకరైతే మరో విధంగా ఉండేది. నీ విలువ, గౌరవం నువ్వే పోగొట్టుకున్నావు. అయినా నీకు ఇంకా విలువిచ్చాను. 10 మందిలో అడగకుండా ఈ గదిలోకి తీసుకొచ్చాను. లేకపోతే అక్కడే అందరిలో నీ చెంప చెళ్ళు అనిపించేవాడిని. అంతకన్నా బాధగానే ఉన్నాయండి మీ మాటలు. నా మాట వినరా? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇందులో నా పాత్ర గాని నా ప్రమేయం గాని ఏమీ లేవు. నా అనుమానం నిజం, కానీ సాక్ష్యం లేదు. నా మీద ఇప్పుడు పట్టే నిందలాగానే ఉంటుందని ఆగాల్సి వస్తుంది. నేను మెరుగు పెట్టించాలనుకున్నాను అన్న నీ మాటలు నమ్మనా? ఇవాళ నాగమణిహారం తెచ్చిన ఆ పోలీసుల మాట నమ్మనా? ఫీజు కట్టిన భవిష్యత్తుకు పునాది వేసావక్క అన్న నీ చెల్లెల మాట నమ్మనా? ఒక అబద్ధాన్ని నిజం చేయటం కోసం 100 అబద్ధాలు ఆడినా ఆ అబద్ధం నిజం కాదు. ఆదిత్య గారు, నా ప్రమాణం మీద నమ్మకం ఉంచుతాను, నా మాట నమ్ముతాను అంటే మీకు ఒక నిజం చెప్తాను. నమ్మకం అనే మాట మర్చిపో. నువ్వు చెప్పేది చెప్పు. అది నిజం అబద్ధం నేను తెలుసుకుంటాను. మెరుగు పెట్టిస్తానని మీరు చెప్పేటప్పటికే నాగమణి హారం కనిపించటం లేదు. చాలే ఆపు. నీ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకు. కథలల్లి నన్ను నమ్మించే ప్రయత్నం అస్సలు చేయకు. అప్పటికే పోతే నాతో నిజం ఎందుకు చెప్పలేదు? అప్పుడే విచారించినా, పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా నీ నిజాయితీ నిలకడగా ఉండేది కదా. ఇన్ని సాక్ష్యాలు ఎదురుగా ఉంటే ఇంకా అప్పటికే లేదు, ఇప్పుడే ఎలా అయిందని చెప్తావేంటి? నీకు నా మీద నమ్మకం తగ్గిపోయి పనిచేసావా? నేను కాదంటే ఇలా చేసావా? తప్పు చేసి దాని నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు ఇలా చెప్తున్నావా? ఇంత నీచమైన పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నీ చెల్లెల బతుకు భవిష్యత్తే ముఖ్యం అనుకున్నావా? అదేదో నాకే చెప్పొచ్చు కదా. నా గుణాన్ని శంకించావా? నా మనసుని నేను చేసిన సాయాలన్నీ మర్చిపోయావా? నాతో ఒక్క మాట చెప్పుంటే 25 లక్షలు నీ మొహాన్ని కొట్టేవాణ్ణి. చివరికి ఇది మా వంశపారంపర్య నగని, ఇది విలువైందని కూడా మర్చిపోయావా? నేను గుడ్డిగా నమ్మినందుకు పిచ్చోణ్ణి చేశావు. ఎందుకింత నీచాన్ని కొడిగట్టావు? నీ మీద నమ్మకం ఉంచినందుకు ఇంకో తప్పు చేస్తున్నావు. ఎవరిని రక్షించడానికి ఇలా వాగుతున్నావు? ప్రేమించబడ్డ వాళ్ళెవరూ నీలా చేయరు. నింద అంటూ నిజం దాచడం ఎందుకు? నలుగురిలోనే నీ అనుమానం క్లియర్గా చెప్పొచ్చు కదా. పీకల దాకా కూరిపోయేదాకా ఎందుకు ఆగాలి? సాక్ష్యం లేదు, ఆధారం లేదు అంటాం. మరి ఎదురుగా ఉన్న సాక్ష్యాల్ని, ఆధారాల్ని ఎలా కాదంటావు? నిన్ను నువ్వు సమర్థించుకోవచ్చు, కానీ మరొకరిని దోషులుగా చిత్రించే ప్రయత్నం చేయొద్దు. అనండి,
ఇంకా ఇంకా మీ నోటికి ఏమొస్తే అదనండి. దొంగని, అబద్ధాల కోరుని, మీ యావదాస్తిని పుట్టింటికి దోచిపెట్టే బుద్ధున్న దుర్మార్గురాలిని. అంతేనా? అంతేనా? అంతేనా మీరనేది? గతం గుర్తు చేసుకోండి. గతం మర్చిపోయి నన్ను ఇన్ని మాటలు అంటున్నారు, అనగలుగుతున్నారు. కానీ నేను మీరు చేసిన సాయాలని మర్చిపోలేదు. కృతజ్ఞతతో తల ఉంచి పడుతున్నా. అదంతా తేలికైంది కాదు అనండి. నా జీవితంతో ఎలా అయినా ఆడుకోండి. మీరు చెప్పకుండా ఎన్నో విషయాలు దాచొచ్చు, కానీ నేను చెప్తే వినరు, వినిపించుకోరు. అదేగా నీతి. ఓహో, అలా గుర్తు చేసి నా నోరు మూయించాలని చూస్తున్నావా? లేదండి, భరించలేక చెప్తున్నాను. అనండి, మీరు అనదలుచుకున్నవన్నీ అనండి. వద్దు తరణై, ఇంకా ఇంకా ఏదో చెప్పే ప్రయత్నం చేయకు. అబద్ధం ఆడటం నాకు రాదు. అలాంటిది మీతో అబద్ధం చెప్తానా చెప్పండి? ఏ ప్రమాణం చేస్తే మీరు నమ్ముతారో చెప్పండి, ఆ ప్రమాణం చేస్తాను. కావాలంటే మనకి పుట్టబోయే Shut up. బిడ్డ మీద. చెప్పింది చాలు. ప్రమాణం చేస్తున్నట్ట ప్రమాణం. ఛ! ధరణి, అమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. ఆ పాపాత్ముల వలపని నిన్ను ఇలా ఇద్దరు ఇరికించారు. ఊరుకో. శ్రావణ్, ఎందుకు అంతలా విరగబడి నవ్వుతున్నావు? నన్ను నవ్వుకొని అక్క, కాస్త ఫ్రీగా నవ్వుకొని. అక్కడ ఆ గది దగ్గరే పగలబడి నవ్వాలనిపించింది, కానీ వస్తూ నవ్వుని బలవంతంగా ఆపుకున్నా. ఆ శ్రీమతి ధరణీదేవి గారిని శ్రీ శ్రీ ఆదిత్యవరం గారు ఎలా తిట్టారు, ఎంత శ్రవణానందంగా తిట్టారు. వినే కొద్దీ వినాలనిపించింది. చాలా అద్భుతంగా తిట్టాడు. ఏమా హ్యాపీగా ఫీల్ అయ్యా. బావ ఆవిడ తిడుతుంటే, ఆవిడ మొహం చూస్తుంటే ఎంత బాగుందో. మళ్ళీ మళ్ళీ ఆ సినిమా చూడాలనిపిస్తుంది అక్క. అందుకే వీడియో కూడా తీసుకున్నా. ఇప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా ఆ సీన్ చూస్తే రిలాక్స్ అవ్వచ్చాక. కామెడీగా తీసుకోవచ్చు. నా స్వామి రంగా, నాకు మాత్రం చాలా 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 తృప్తిగా ఉంది. ఇన్నిసార్లు మనలంటుంటే ఆవిడ సంతోషించడమేనా? ఫస్ట్ టైం అక్క. మొత్తాన్ని మన ప్లాన్ సక్సెస్. వెరీ వెరీ ఫన్నీ. ఎలా మాడిపోయింది ఆవిడ మొహం. నిజమే శ్రవణ్, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బావ కోపం, ఆ ఆవేశం చూసి ఖచ్చితంగా ఆ తల్లి కూతులని మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తాడనుకున్నాను. కానీ ఎందుకో సడన్ గా విదిలించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు కూల్ అయ్యాడో, ఎందుకు డౌన్ అయ్యాడో అర్థం కావట్లేదు. వాళ్ళని అవుట్ గెట్ అవుట్ అనుంటే టపాకాయలు కాల్చి పండగ చేసుకునేవాళ్ళం. ఆ సీను త్వరలోనే చూస్తాం లేక. నాకు తెలిసి బావాల అన్నానికి వెనక ఒకటే కారణం ఉందనిపిస్తుంది. ఏంటది? ధరణీదేవి గారు ఇప్పుడు క్యారింగ్ కదా. ఆవిడ గారి కడుపులో పెరుగుతుంది. ఆదిత్యవరం గారు వారసుడు కదా. బయటికి గెంటేస్తే వీరు హలో లక్ష్మణ అని ఆకలి దప్పికతో కేకలు మొదలు పెడతారు. పాప పసిగుడ్డు పౌష్టికాహారం లేకుండా, అసలు ఆహారం లేక ఏడిస్తే తనకే నష్టం కదా అని ఆగుంటాడు. అంతే అయ్యుంటుందిలే, బాగా ఆలోచించావు. లేకపోతే
అదే ఫోర్స్లో తన్ని తరిమేసేవాడు. మళ్ళీ ఛాన్స్ వస్తుందంటావా? డెఫినెట్గా వచ్చి తీరుతుంది అక్క.